ప్రైజ్ లార్డ్. దేవునికి స్తోత్రం కలుగునుగాక. 10 మాసాలు దేవుని కృపాహస్తాల చాటున భద్రంగా కాచి కాపాడబడ్డాం. 11వ నెల ఈ పరిశుద్ధ బల్లారాధన రోజు దేవుని వాక్య ధ్యానాన్ని మనం జరిగిద్దాం. పిల్లల క్రైస్తవ భక్తి జీవితం చాలా విలువలతో కూడుకున్నది. క్రైస్తవ భక్తి చేస్తున్న వారు ఖచ్చితంగా కొన్ని విషయాలలో దేవుని దృష్టికి చాలా యథార్థంగా కనపడాలి. ఎందుకంటే ఈ జీవితం ఒకరోజు అయిపోతుంది, నో డౌట్. ప్రత్యేకంగా యేసుప్రభు వారిని స్వరక్షకునిగా అంగీకరించి ఆ మార్గంలో వెళుతున్నటువంటి మనము ఏం పట్టుకొని వెళ్ళగలం పరలోకానికి? ఈ జీవితం అయిపోయిన తర్వాత పరలోకానికి వెళ్ళాలనే నిరీక్షణతోనే ప్రభు అయిన యేసుక్రీస్తు మార్గాన్ని మనం ఎంపిక చేసుకొని ఆ మార్గంలో వెళుతున్నాం. అయితే పరలోకానికి మనం వెళ్ళేటప్పుడు మనతో పాటు ఏమైనా వస్తాయా? ఆలోచన చేస్తే మనం సంపాదించిన పేరు ప్రఖ్యాతులు రావు, ఘనత కీర్తి రాదు, సంపాదించిన డబ్బు రాదు. మరి ఏమొస్తుంది అంటే, మృతి పొందిన తర్వాత పరలోకంలో దేనిని అక్కడ చూస్తారు అనే మాట ప్రకటన గ్రంథం 14వ అధ్యాయం 13వ వచనం స్పష్టంగా మనకి నేర్పించింది. ఇప్పటి నుండి ప్రభువునందు మృతులు ధన్యులని వ్రాయమని పరలోకం నుండి ఒక స్వరం చెప్పగా వింటిని. నిజమే, వారు తమ ప్రయాసములు మాని విశ్రాంతి పొందుదురు, వారి క్రియలు వారి వెంట పోవునని ఆత్మ చెప్పుచున్నాడు. చివరికి మనతో పాటు వచ్చేవి ఏమిటంటే మన క్రియలే. మన క్రియలు కానీ సరిగ్గా లేకపోతే, మన క్రియలు కానీ సరైన మార్గములో చేయకపోతే, సరైన పద్ధతిలో దేవుడు ఆశించిన రీతిగా మన క్రియలు లేకపోతే పరలోక భాగ్యం మనకు ఒక ప్రశ్నే. అందుకని ఇక్కడ ఉండగానే మన క్రియలను మనం సర్దుకోవాలి. మన క్రియలను, మన ప్రవర్తన అంతా కూడా చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. నీ క్రియలు ఎలా ఉన్నాయో ఒకసారి చూసుకో. ఈ వాక్యాన్ని వింటున్నటువంటి మిత్రమా, ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 19వ వచనంలో అంటున్నారు, నీ క్రియలను, నీ ప్రేమను, నీ విశ్వాసమును, నీ పరిచర్యను, నీ సహనమును నేను ఎరుగుదును. నీ మొదటి క్రియలు కన్నా నీ కడపటి క్రియలు మరి ఎక్కువైనవని ఎరుగుదును. దేవుని యొక్క మాటలు వింటున్న మనం ఆలోచన చేద్దాం. మొదట మీరు ఎన్ని క్రియలు చేశారో అవన్నీ వేరు. ప్రభువైన యేసుని తెలుసుకున్న తర్వాత మీ ప్రతి క్రియ కూడా లెక్క పెట్టబడుతుంది. వారి క్రియలే వారి వెంట వెళుతున్నాయి అని చెప్పేశారు. అక్కడే 26వ వచనాన్ని కూడా చదివితే, నేను నా తండ్రి వలన అధికారము పొందినట్లు జయించుచు అంతము వరకు నా క్రియలు జాగ్రత్తగా చేయువానికి జనముల మీద అధికారం ఇస్తాను. కనుక ఆయన క్రియలను మనం జాగ్రత్తగా చేయాలి. ఆయన ఎలా ఇష్టపడుతున్నాడో, ఆయనకి ఎలా ఉంటే ఇష్టమో ఆ విధంగా మన క్రియలను మనం జరిగించాలి. ఈరోజు నీ క్రియలు ఎలా ఉన్నాయి మిత్రమా? ఒకరోజు ఈ జీవన విధానం అంతా ఆగిపోతుంది. మనం నిశ్చయముగా పరలోక భాగ్యానికి వెళ్ళిపోవడానికి సిద్ధమైపోతాం. కానీ ఆ పునరుద్ధాన కార్యక్రమంలో ఏవి మనలను లేపుతాయి? యోహాను రాసిన సువార్తలో 5వ అధ్యాయంలో ప్రభు అయిన యేసు చెప్పిన మాట ఒకటి చెప్పారు వారు. 28వ వచనంలో, దీనికి ఆశ్చర్యపడకండి, ఒక కాలం వచ్చును, ఆ కాలమున సమాధుల్లో ఉన్న వారందరూ ఆయన శబ్దము విని, మేలు చేసిన వారు జీవ పునరుద్ధానమునకు, కీడు చేసిన వారు తీర్పు పునరుద్ధానమునకు బయటకు వస్తారు. నీ క్రియలు మేలైనవిగా ఉన్నాయా? ఇతరులకు నువ్వు మేలు చేయడానికి దేవుడి ఆధిక్యత ఇచ్చాడని నువ్వు గమనించగలవా? దేవుడిచ్చినటువంటి ఆధిక్యతతో మన క్రియలను మనం జాగ్రత్తగా చేసుకోవాలి. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 2వ వచనంలో, నీ క్రియలు నా దేవుని ఎదుట సంపూర్ణమైనవిగా నాకు కనబడలేదు గనుక జాగరూకుడవై చావనై ఉన్న మిగిలిన వాటిని బలపరచు. దేవుని వాక్యం అంటుంది అక్కడ, చాలా జాగ్రత్త. వాక్యం అంటుంది, నాకు కనబడట్లేదు నీ క్రియలు. ఈరోజు నీ క్రియలు ఎలా ఉన్నాయి మిత్రమా? నీ క్రియలు ఆశీర్వాదకరంగా ఉన్నాయా? నీ క్రియలు క్షేమకరమైనవిగా ఉన్నాయా?
దేవుని వచనాలు మనతో మాట్లాడుతున్నాయి. మన క్రియలు తప్ప మనలను పరభాగ్యం చేర్చగలిగేది మరొకటి లేదు. పేతురు రాసిన 2వ పత్రికలో 1వ అధ్యాయం 11వ వచనంలో అంటారు, మీరు ఇట్టి క్రియలు చేయువారైతే ఎప్పటికీ తొట్టిల్లరు. అలాగున మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క నిత్య రాజ్యములో ప్రవేశం మీకు సమృద్ధిగా అనుగ్రహించబడును. ఎట్టి క్రియలు ఆ పైన అంటాడండి, ఏమని? ఇవి ఎవనికి లేకపోవునో వాడు తన పూర్వ పాపములకు శుద్ధి కలిగిన సంగతి మర్చిపోయి గుడ్డివాడు దూరదృష్టి అవుతాడు. ఏవీ లేకపోతే ఎట్టి క్రియలు? ఈ హేతువు చేత మీ మట్టుకు మీరు పూర్ణ జాగ్రత్త గలవారై మీ విశ్వాసమునందు సద్గుణమును, సద్గుణమునందు జ్ఞానమును, జ్ఞానమునందు ఆశానిగ్రహమును, ఆశానిగ్రహమందు సహనమును, సహనమందు భక్తిని, భక్తియందు సహోదర ప్రేమను, సహోదర ప్రేమయందు దయను అమర్చుకొనుడి. ఇవి మీకు కలిగి విస్తరించిన ఎడల అవి మన ప్రభువైన యేసుక్రీస్తును గూర్చిన అనుభవ జ్ఞానములో ఆ విషయంలో మిమ్మను సోమరులుగానైనను నిష్ఫలులుగానైనను కాకుండా చెయ్యును. ఈ క్రియలు ఎవరికి లేకపోవునో, అట్టి క్రియలు ఎవరి దగ్గర కనబడవో వారు పూర్వము పాపములకు శుద్ధి కలిగిన సంగతి మర్చిపోతున్నావు. ఒకప్పుడు నువ్వు చేసిన దుష్కార్యాలన్నీ దేవుడు క్షమించాడు, నీకంటే ఒక నూతనమైన జీవన విధానాన్ని ఇచ్చాడు. ప్రభువులోకి వచ్చిన తర్వాత కూడా నువ్వు పాత క్రియలే జరిగిస్తే ఇంకా నీకు ఆ కసి ప్రవృత్తి పోలా. పక్కోడు పాడైపోయినా పర్వాలేదు, నేను బాగుండాలనుకునే మనస్తత్వం. మళ్ళీ అందరూ సేవకులే. అతను ఎవడో ఉన్నట్టుండి మా సహవాసం నుంచి వెళ్ళిపోయి సేవకుడు అయిపోయాడు. అవ్వచ్చు, తప్పేమీ లేదండి. సేవ చేయాలి, అందరూ సేవ చేయాలి, అందరూ దేవరాజ్యాన్ని కట్టాలి. కానీ బుద్ధులు మారకపోతే ఏం ప్రయోజనం? అతనికి బుద్ధి మారలేదు. ఈరోజు సేవకుడు అయ్యి 2 చేతులు ఎత్తి ప్రార్థన చేస్తే అయిపోతుందా? ఇక్కడ ఉండాలి. అందుకనే ఈ క్రియలు ఎవరికి లేవో వాడు ఇప్పటికీ దేవదూషణ చేస్తాడు, మమ్మల్ని తిడతాడు, ఇతరులను తిడతాడు. మరి నువ్వు సేవ చేసేది? నీ క్రియలు బాగోలేదు మిత్రమా. ప్రభువులో ఉన్నావు, ప్రభువుని అంగీకరించావు, మారు మనసుకు తగిన బాప్తిజాన్ని పొందావు, రొట్టె ద్రాక్షరసం తీసుకుంటున్నావు. ఇన్ని క్రియలు నువ్వు చేస్తున్నావు, కానీ నీ క్రియలలో మార్పు లేదు. అందుకని అక్కడ అంటున్నాడు, మీరు చాలా జాగ్రత్త. వాడికి గ్రుడ్డివాడును దూరదృష్టి లేనివాడగును. అందువల్ల సహోదరులారా, మీ పిలుపున ఏర్పాటును నిశ్చయం చేసుకున్నటకు జాగ్రత్త పడండి. మీరు ఇట్టి క్రియలు చేయువారైతే ఎప్పటికీ మీరు తొట్టిల్లరు. జాగ్రత్త పడితే తొట్టిల్లం మనం. నీకు జాగ్రత్త లేదు. నీ క్రియలు ఒకసారి ఆలోచన చేసుకో మిత్రమా. అయ్యో ప్రభువా, నా క్రియలే నాకు ఆటంకంగా ఉన్నాయా? నా క్రియలే నీ కార్యాన్ని నేను చూడలేకపోతున్నానా? నా క్రియల వల్లే నేను ఏది పొందలేకపోతున్నానా? నా క్రియలే నాకు అడ్డుబండలా? ఆలోచన చేస్తే నీ క్రియలు మార్చుకో మిత్రమా. దేవునికి ఇష్టమైన క్రియలుగా ఇవి మారినప్పుడు ఇట్టి క్రియలు నువ్వు చేయగలిగితే దేవుడు ఖచ్చితంగా నీకు దీవెనకరమైనటువంటి ఆశీర్వాదకరమైన జీవన విధానాన్ని ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. దేవుని యొక్క వాక్యాల్లో మనం గమనిస్తే పౌలు భక్తుడు పత్రికలు రాశారు సంఘాలకి. అందులో ఎఫెసీయులకు రాసినటువంటి పత్రికలో 5వ అధ్యాయంలో 12వ వచనంలో అంటాడు, ఏలయనగా అట్టి క్రియలు చేయువారు రహస్యమందు జరిగించు పనులను గూర్చి మాటలాడుటైనను అవమానకరమై ఉన్నది. ఇట్టి క్రియలు పైన అంటాడండి, వెలుగు ఫలము సమస్త విధములైన మంచితనము, నీతి, సత్యమును వాటిలో కనబడుచున్నవి. కనుక ప్రభువుకి ఏది ప్రీతికరమైనదో దానిని పరీక్షిస్తూ వెలుగు సంబంధుల వలె నడుచుకోండి. నిష్ఫలులైన అంధకార క్రియలలో పాలివారై ఉండక వాటిని ఖండించండి. ఎవరో ప్రభువులో ఉన్నాం, నిష్ఫలులైనటువంటి వారు చేస్తున్న అంధకార క్రియలలో నీకు సంబంధం ఏమిటి? నువ్వు ఉండాల్సిన అవసరం ఏముంది? మనకెందుకు వచ్చింది? ఆ నిష్ఫలులైనటువంటి అంధకార క్రియల్లో మనం పాలివారి ఎందుకు ఉండాలి? అందుకనే స్పష్టంగా అంటున్నాడు, వాటిని ఖండించండి. ఎలా అనగా అలాంటి నిష్ఫల క్రియలను చేయువారు రహస్యమందు జరిగించు పనులను గురించి మాట్లాడుటైనను అవమానకరంగా ఉంది. ఈరోజు నీ క్రియలు ఎలా ఉన్నాయి మిత్రమా? దేవుని వాక్యాన్ని ధ్యానిస్తున్నావు నువ్వు, క్రియలు లేకపోతే అది సరైనటువంటి విశ్వాసమే కాదు. యాకోబు తనకు చెప్పబడినటువంటి ఆ దైవ ఆధిక్యతతో
తాను ఒక 2వ అధ్యాయంలో ఒక 5 వచనాలలో ఈ క్రియల గురించే మాట్లాడారు. యాకోబు పత్రికలో 2వ అధ్యాయంలో 14వ వచనం, నా సహోదరులారా, క్రియలు లేనప్పుడు ఎవడైనాను తనకు విశ్వాసము కలదని చెప్పిన ఎడల ఏం ప్రయోజనము? అట్టి విశ్వాసం అతన్ని రక్షిస్తుందా? క్రియలు లేవు కానీ విశ్వాసిని, నేను పాస్టర్ని అని చెప్పుకుంటే సరిపోదు మిత్రమా. నీ క్రియలు కనబడాలి. క్రీస్తు చేసిన క్రియలు, క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు అన్నాడు. కనుక ఈ క్రీస్తు యేసునకు కలిగిన మనస్సుతో నీ క్రియలు ఉన్నాయా? అక్కడ 17వ వచనంలో కూడా అంటారు, అలాగే విశ్వాసము క్రియలు లేనిదైతే అది ఒంటిగా ఉండి మృతమైపోతుంది. నీ విశ్వాసము క్రియలు లేనిదైతే అది వేస్ట్. నీ క్రియలే ఒకరోజు నేను పరలోకానికి మోసుకెళ్తాయి. ఎందుకు వాళ్ళ మీద వీళ్ళ మీద మాట్లాడడం, అబద్ధాలు ఆడడం, మోసం చేయడం, మాకు లేదని అడుక్కోవడం, మీరు ఇంత ఇస్తే అంత మంచిది, మీకు అంత ఆశీర్వాదం వస్తాయి. బైబిల్లో ఎవరు చెప్పలేదే. బైబిల్లో అలాంటి మాటలు ఎక్కడ కనబడవు. మీరు ఇస్తేనే ఆశీర్వదించబడతారు. ఆయన ఎవరో ఒక దైవజనుడు అంటున్నాడు, 10వ భాగం దేవుని సొమ్ము